జిల్లా సత్తుపల్లి మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్న బుర్రా తుకారాం రవీందర్ 38 సంవత్సరాలు గుండె లివర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వైద్య నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చేరడానికి ముందు తను తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చాంశనీయమైనది. తన ఆరోగ్యానికి పూర్తి బాధ్యత తమ కాలనీ ముందు నిర్మించిన సైలో బంకర్ నుండి వెలువడే దుమారమేనని, మా కాలనీని మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలని, కాలనీ ఎదుట నిర్మించిన సైలో బంకర్ను తొలగించాలని తను మాట్లాడిన మాటలు కాలనీ వాసులను కంటతడి పెట్టిస్తుంది. అంగవైకల్యం కలిగిన భార్య, 2 చిన్న పిల్లలు, తన కుటుంబానికి దిక్కు ఎవరని అంబేద్కర్ నగర కాలనీలో ఎన్నో మరణాలు సంభవిస్తున్న దీనికి కారణమైన సైలో బంకర్ విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వ నాయకులు సైతం సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులకు ధర్నాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మా ఆరోగ్యం బాగాలేదు, మా స్థితి ఎటు పరిస్థితిలో ఉండవు రావడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ పరిస్థితి ఏంటో మీరు నా ఎందుకు దయించి మాట్లాడాలి. మాకు మా ఇంటి ముందు నుంచి ఈ బంకర్ తీసేయాలి. ఈ టెస్ట్ వల్ల మాకు ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆ పరిస్థితి బాగాలేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాము. పరిస్థితి అటు ఇటుగా ఉంది. అది